నేను ఒక రైతు బిడ్డగా ఎలా ఆరేస్తున్నాను చూడండి. రైతు పడే కష్టం అన్న రైతు ఎంత విలువైన ఈ భీముని మనకి 3 పూట్ల పండిస్తుందంటే, మన ఆకలి తీరుస్తుందంటే దానికి కారణం ఒక రైతు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధర ఇస్తే ఆ రైతు బాగుపడతాడు కదా. కనీసం గిట్టుబాటు ధర కింటాలు కనీసం 4,000-5,000 రూపాయలు అమ్మితే ఆ రైతు ఆకలి తీర్చేటట్టుంది కదా. మన ఆకలి కోసం రైతు ఎలా కష్టపడతాడో, ఆ రైతు పెట్టుబడులు కూడా రాక మనము అతను కన్నీటి చుక్కల వలె అతని బాధను మింగుకొని మనకి అమ్ముతే మనం 3 పూట్ల భోజనాన్ని తినకుండా రోడ్డు పాలన చేస్తున్నాం. చాలా వరకు హోటల్లో కూడా చూడొచ్చు. బియ్యము రైస్ చాలామంది తినక అలా వదిలేస్తూ ఎక్కడెక్కడ రైస్ పడేస్తున్నారంటే నాకైతే చాలా బాధకరించిందండి. చాలా హోటల్కి వెళ్తాను, అంత రైస్ తినరు, మిగతా రైస్ పడేస్తారు. ఒక 10 మంది పనికొస్తున్న రైస్ కూడా విలువ తెలియదు. కానీ ఈ కష్టం రైతు 3 నెలల పాటు ఎలా కష్టపడతాడు, తన కన్నీటి చుక్క వలె నీళ్లు కారుతూ తనను ఆపుకుంటూ తన ఆధారమే తన మీద దాని భవిష్యత్తు అంతా పెడతాడు. కానీ ఇప్పుడు వరకు గిట్టుబాటు ధర లేక రైతు ఇలా తోటల్లో ఆరేసుకుంటారు. అది ఒక్కసారి గమనించండి. మనం 3 పూట్ల కడుపు నిండా తింటున్నామంటే దానికి కారణం ఒక రైతే. అలాంటి రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి గవర్నమెంట్. ప్రతి ఒక్క గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రానిలే, దీన్ని గిట్టుబాటు ధర మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎన్నో కష్టాలు పడతారు రైతులు, ఎంతో వాళ్ళ బంగారు అని కూడా కొదవ పెట్టేస్తారు, కానీ గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు నేను అడిగే కింటాలు ఎంత పోతుందంటే 1700-1800 అన్నారు వడ్లు. ఎలాంటి రైతు బాగుపడేది? మధ్యధరంలో ఉండే వాళ్ళే బాగుపడతారు, రైతు అయితే ఎప్పుడు బాగుపడ్డు. ఇదే రైతు ఒక వీళ్ళకి ఇచ్చాడంటే కన్నా ఈ మధ్యతరగతులు కొనుక్కోబోతారు కదా బిజినెస్ మ్యాన్లో, ఇదే రైతు ఈ కింటాలు 10,000 అమ్ముతాడు. అప్పుడు రైతు గొప్పగా, బిజినెస్ మ్యాన్ గొప్ప? రైతే గొప్ప. నీ ఆకలి తీర్చేది ఎవరు? ఒక రైతే. బిజినెస్ మ్యాన్ కాదు. ఎప్పుడు ఆలోచించు మైండ్. ప్రభుత్వాలు ఎప్పుడు ఆలోచించండి, నువ్వు బిజినెస్ మీద ఆలోచించకూడదు, రైతు మీద ఆలోచించాలి. రైతు మీద మైండ్ పెట్టాలి. రైతు గమ్యం చేరే వరకు ఈ వీడియో మాత్రం షేర్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, మనల్ని చాలా సపోర్ట్ చేయండి. ఇదిగో మన రైతన్న కష్టాలు ఎలా ఉండదు చూడండి. అక్కడ చూడండి, తడిచిపోయింది.